హే గైస్, ఈ రోజు మాకు స్వాతి అక్క ఇన్వైట్ చేసింది. వాళ్ళ క్వార్టర్స్ లో ఇంకా వినాయకుని ముందు హోమం చేస్తుంటే ఇంకా పిలిచింది. మేము వెళ్లేసరికి ఆల్రెడీ హోమం స్టార్ట్ అయిపోయి ఉంది. సో ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి ఇంకా ఫస్ట్ వినాయకుడిని మొక్కేసుకున్నాము. ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి ఒకేసారి అందరు హోమంలో కూర్చోలేరు కాబట్టి ఒక్కొక్క రౌండ్ లో కూర్చోబెట్టారు. ఆల్రెడీ 1-2 రౌండ్స్ అయిపోయింది. వీళ్ళ తర్వాత మేము చేద్దామని పక్కన కూర్చున్నాము. మా కోసం అని అక్క వాళ్ళు కూడా కూర్చోకుండా వెయిట్ చేస్తూ ఉన్నారు. మేము వచ్చాక అందరం కలిసి కూర్చుందామని. మా హస్బెండ్ కి నైట్ డ్యూటీ స్టార్ట్ అయింది. అయినా గానీ 1-2 hours లేట్ అయినా పర్వాలేదు, హోమం చేసుకుని వెళ్దాం అనేసి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ వేదాంశని చూడండి, వినాయకుని ముందు ఎలా స్టంటులు వేస్తుండో. ఫైనల్ గా లాస్ట్ రౌండ్ మేము కూర్చున్నాం. ఇక్కడ చూస్తే అందరు స్టాఫే ఉన్నారు, బట్ మేమే అసలు బయట నుంచి వచ్చి ఇంకా హోమంలో కూర్చున్నాం. బట్ మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం హోమంలో కూర్చోగానే. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఒక్కొక్క జంటల్ని పిలిచి వాళ్ళ చేతుల మీదుగా చాలా బాగా జరిపించారు పూజ. ఇక్కడ వినాయకుని దగ్గర అక్షింతలు వేసి ఇంకా మొక్కేసుకున్నాము అందరు ఒక్కొక్కరు వెళ్ళి. అండ్ ఆ రోజే ఒక బాబుది బర్త్డే ఉంటే ఇంకా అక్కడే వినాయకుని ముందు సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక్కడ పిల్లలందరికీ గిఫ్ట్స్ ఇస్తున్నారు. ముందు రోజే పిల్లలందరికీ ఇంకా గేమ్స్ కాంపిటీషన్ పెట్టారు. ఓన్లీ గెలిచిన వాళ్ళకే కాకుండా ఇంకా పిల్లలందరికీ గిఫ్ట్స్ అనేది పంచుతున్నారు. అండ్ ఈ బాబు పేరు ఇషు, మన తెలుగు వాళ్ళే. వీడు అసలు ఎలా మాట్లాడుతున్నాడంటే వాడి కామెడీ మామూలుగా లేదు. ఏం తిన్నావు అంటే చికెన్ తిన్నా అంట. వాడు ఏది తిన్నా చికెన్ అనే అంటాడంట, కావాలని కామెడీ చేస్తాడంట. అసలు ఫుల్ హుషారుగా ఉన్నాడు వాడైతే. వాడికి 2 గిఫ్ట్స్ ఇచ్చారు, ఒకటి వాళ్ళ అన్నకు, ఇంకోటి వాడికి అనేసి. అయితే ఇంకా నాకు ఒకటి ఇయ్యవా అని అడుగుతుంటే నేను ఇయ్యా అనేసి లాగేసుకుంటుండు వాడు. మళ్ళీ ఎక్కడ అడుగుతాను అనేసి ఇంకా వెనకాల దాపెట్టుకుంటుండు. అండ్ ఇంకా పూజ అండ్ బర్త్డే సెలబ్రేషన్ అయిపోయాక ఇంకా అన్నదానం స్టార్ట్ చేశారు. ఫుడ్ అయితే అసలు వేరే లెవెల్ ఉండే, ఇంకా చాలా వెరైటీస్ చేశారు వాళ్ళు. ఇంకా మా హస్బెండ్ ఫాస్ట్ గా తినేసి ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయారు, చాలా లేట్ అయిపోయింది అనేసి. ఇంకా నేను అక్క వాళ్ళతో మాట్లాడుకుంటే తినేసాను. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.